హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానిస్ మానియా. ఈరోజు నేను 30 కేజీ చికెన్తో చికెన్ పకోడీ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా చికెన్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం తీసుకోవాలి. రెడ్ చిల్లీ పౌడర్, తర్వాత అందులో 1 స్పూన్ ధనియా పౌడర్ వేయాలి. తర్వాత అందులో 1.5 స్పూను ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్. ఫ్రెష్గా వేస్తేనే అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఇందులో స్పెషల్ ఏంటంటే పండుమిర్చి. ఇప్పుడు పండుమిర్చి సీజన్ కదా, 1/2 టేబుల్ స్పూన్ పండుమిర్చి పేస్ట్ వేయాలి. తర్వాత చిటికెడు గరం మసాలా వేసేయాలి. తర్వాత 1.5 స్పూను పెరుగు వేయడం వల్ల చికెన్ పకోడీ చాలా క్రిస్పీగా వస్తుంది. ఇవన్నీ మంచిగా అన్నీ వేసిన తర్వాత ముక్కకు బాగా 2-3 మినిట్స్ మంచిగా కలపాలన్నమాట. ఎంత బాగా కలిపితే చికెన్ పకోడీ అంత టేస్టీగా ఉంటుంది. చూడండి, బాగా కలిపాలి. తర్వాత ఇందులో 1 కప్పు కార్న్ఫ్లోర్ వేసేసి కార్న్ఫ్లోర్ కూడా బాగా కలపాలి. ఇందులో మనం ఎక్స్ట్రా ఏమీ వాటర్ వేయాల్సిన అవసరం లేదు. తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ వేసేసి ఒకసారి మళ్ళీ కలపండి. తర్వాత మనం ఇందులో 1/2 చెక్క నిమ్మకాయ పిండాలి. నిమ్మకాయ పిండిన తర్వాత ఫైనల్గా ఏంటంటే కొంచెం కరివేపాకు వేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టేసి దీన్ని మినిమం 1 అవర్ మూత పెట్టేసి రెస్ట్ ఇవ్వాలన్నమాట. 1 అవర్ రెస్ట్ ఇవ్వడం వల్ల ఏంటంటే ముక్కకు బాగా మసాలా పట్టి బాగుంటుందన్నమాట. చూడండి, ఆఫ్టర్ 1 అవర్ తర్వాత చూడండి ఒకసారి ఈ పీస్ ఎలా ఉందో, గట్టిగా అయిపోయి మొత్తం మసాలా చికెన్కి పట్టేసి ఉందన్నమాట. ఇలా సరిపోతుంది. ఇప్పుడు ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకోవాలి. నేను 1/2 లీటర్ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఈ పీసెస్ని 1 by 1 నేను ఈ పీసెస్ని 30 కేజీని హాఫ్ చేసుకున్నాను. 2 పోర్షన్గా చేసుకున్నాను. ఫస్ట్ ఒక హాఫ్ పోర్షన్ వేస్తున్నాను. చూడండి, ఇలాగా ఈ విధంగా 1 by 1 చికెన్ వేసుకొని చికెన్ ఏంటంటే 60 to 70% మినిమం 70% ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే చికెన్ మనం 2 టైమ్స్ డబుల్ ఫ్రై చేస్తున్నాము. చూడండి, ఈ విధంగా ఫ్రై చేయాలి. చూడండి, మంచిగా ఫ్రై అయిపోయింది. 70% ఫ్రై చేయాలి. అయిపోయింది. 70% ఫ్రై అయిన తర్వాత దీన్ని మనం తీసేసుకుందాము. ఒక బౌల్లో తీసేసుకుందాము. ఇలా హోల్స్ ఉన్న బౌల్లో తీసేసుకోండి. ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే కిందకి వెళ్ళిపోతుంది. చూడండి, ఈ విధంగా తీసేసుకున్నాను. హాఫ్ పొజిషన్ అనమాట, ఇది హాఫ్ పోర్షన్. తర్వాత ఇలాగే ఇంకో హాఫ్ పోర్షన్ కూడా నేను వేస్తున్నాను. దీన్ని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నాను. దీన్ని కూడా 70% ఫ్రై చేస్తే సరిపోతుంది. చూడండి, అయిపోయింది. ఇప్పుడు తీసేద్దాము. చూడండి, చికెన్ పకోడీ మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మనం సెకండ్ టైం ఫ్రై చేయాలి కదా. మంచిగా ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆ హాఫ్ని వేసేద్దాము. హాఫ్ వేసేసి ఓన్లీ హై ఫ్లేమ్లోనే 2-3 మినిట్స్ ఫ్రై చేయాలి. చూడండి, ఎంత క్రిస్పీగా ఫ్రై అయిపోయిందో. తీసేద్దాం ఇప్పుడు. చూడండి, ఇది వేడిగా ఉన్నప్పుడు చికెన్ పకోడీ ఇందులో కారము, రెడ్ చిల్లీ పౌడర్ అండ్ చికెన్ మసాలా వేసేసి కలపాలన్నమాట. హీట్లోనే కలపాలి. తర్వాత సెకండ్ పార్ట్ కూడా వేసేసాను. చూడండి, ఇది కూడా అయిపోయింది. దీనికి కూడా మసాలా కలిపేసాను. ఈ మొత్తం చూడండి ఒకసారి, మొత్తం అంతా కలిపిన తర్వాత చూడండి ఎంత టేస్టీగా, ఎంత కలర్ఫుల్గా ఉంటుందో చికెన్ పకోడీ. అసలు చూస్తేనే తినాలనిపిస్తుంది. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చికెన్ పకోడీ. ఇదే చికెన్ పకోడీ మనం బయట కొనాలంటే ఎంత అవుతుందో నాకు కామెంట్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఎంతో టేస్టీగా ఉండి పకోడీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.